చేరువచ్చినకి వందనాలు, సంఘ పెద్దలకి హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్య స్వభావాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో నిర్లక్ష్యం అంటాం? రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యము చేయించు ఉన్నాం. ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ దేవుడు మాట్లాడుతూ సంఘము గురించి మాట్లాడుతూ ఒక మాట అంటే, నేను ఒకటి కొదువుగా ఉన్నది, నేను ఒకటి కొదువుగా ఉన్నది అని సంఘముతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఈ సంఘముతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట చెరుగలవాడు వినుగాక. నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉన్నది, అది ఏమిటి అంటే నిర్లక్ష్యం. ఏంటంట? నిర్లక్ష్యం చేసి రక్షణను మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. రక్షణని మనము వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వాక్యము ఇందాక తమ్ముడు చెప్పిన వాక్యంతో పాటుగా ఉంటూ ఉంటుంది, సేమ్ కలుస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం అనేది మన జీవితంలో ఎక్కువైపోతూ ఉన్నది. మనము కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే ఆ విషయాన్ని కొన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తే వాటిని సరిచేసుకోవడానికి మనకేముండదంట, అవకాశము ఉండదు. కొన్ని సందర్భాలలో మనకు ఆ యొక్క అవకాశమే దొరకదని ఆత్మదేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఎంతో నిర్లక్ష్యం. కొంతమందికి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం. కొంచెము చిన్నగా ఏదన్నా బాగున్నప్పుడే చూయించుకోరు. అది ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లుగా దాన్ని ఏం చేస్తారంటే మొదలుపెట్టి చూద్దాం అని పెద్దది చేసేసుకుంటూ ఉంటారు. నిర్లక్ష్యం. దానివల్ల రకరకాల పెద్ద వ్యాధులు బయటపడుతూ ఉంటాయి. చాలా పెద్ద రోగాలు బయటపడుతూ ఉంటాయి. ఒక్కసారిగా కొన్ని డబ్బులు మనము ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. తెలియకుండా వచ్చాయంటే అది వేరే విషయం, కానీ కొన్ని నిర్లక్ష్యము చేత వ్యాధులను పెంచేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని పెంచే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇంట్లో పని చేసుకునే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇందులో చెప్తాను, ఇంట్లో పని అంతా నేనే చేసి వస్తుంది. కరెక్టే, మంచిది, దేవుడు ఇంకా ఆశీర్వదించాలి, ఇంకా శక్తిని ఇవ్వాలి. కానీ నిర్లక్ష్యం. 10 గంటలకు చర్చి అంటే 11 దాకా పని చేసుకుంటూ ఉన్నామంటే ఎక్కడో తెలియని నిర్లక్ష్యం దేవుని మందిరం విషయంలో. ఆ ఒక్క సహోదరే కాదు, అందరూ ఆల్మోస్ట్ అందరు ఒక నిర్లక్ష్య స్వభావం. ఈరోజు ఎంతో నిర్లక్ష్యం. ఒక వంట చేయడానికి కూడా భలే నిర్లక్ష్యంగా ఉంటారు. పిల్లలకి శుభ్రంగా వండి పెట్టరు. తల్లి బాధ్యతని నిర్వర్తించరు. నీట్గా వండి పెడదాము, టయానికి చక్కగా వండి పెడదామని ఉండదు. భలే నిర్లక్ష్యం. ఇల్లు శుభ్రంగా పెట్టుకుందామని స్త్రీలకు ఉండదు, నిర్లక్ష్యం. సంపాదించాలి అంటే తర్వాత చూద్దాంలే అనే నిర్లక్ష్యం పురుషులకు ఉంటూ ఉంటుంది. ఇట్లా కుటుంబపరంగా కూడా చాలా విషయాలు ఎలా ఉంటూ ఉంటారంటే నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటూ ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యము నేను చాలా భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకువెళ్తుంటుంది. నువ్వు ఇలాంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నీ యవన జీవితాన్ని, బాల్య జీవితాన్ని, కోమల దశను అన్నిటినీ పోగొట్టుకుంటావు నువ్వు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల అఫ్కోర్స్ నీ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటావు. శరీర సంబంధమైన నిర్లక్ష్యం వల్ల ఎంతో నిర్లక్ష్యమో అంత నిర్లక్ష్యంగా ఉంటారు. మనం ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలంట. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ నిర్లక్ష్య స్వభావం వల్ల పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది వారి జీవితంలో ఎంతో విలువైనటువంటి వాటిని కోల్పోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఆ కొదువు ఏమిటి అంటే నిర్లక్ష్యము. ఏంటంటది? నిర్లక్ష్యం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే రోమపత్రిక కొంతమందిని మనం గమనిస్తాం. నిర్లక్ష్యంతో కోల్పోయినటువంటి వారిని కొంతమందిని మనం పరిశీలన చేసినట్లయితే రోమపత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక యాకోబును ప్రేమించితిని
ఏశావును ద్వేషించితిని. ఎందుకు ఏశావుని దేవుడు ద్వేషించినాడు? కారణం ఏమిటి అని మనం చూసుకుంటే, ఫిబ్రిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో 16వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 12:16. ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కూటి కోసము ఎంత నిర్లక్ష్యంగా జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడంట? అమ్మి వేసుకున్నాడు. అనగా ఏశావు దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్యము చేసిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎంత నిర్లక్ష్యము చూడండి ఏశావు జీవితములు. దేవుని కార్యము పట్ల, దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక పట్ల ఏ మాత్రము కూడా ఆసక్తి లేని వాడిగా ఉన్నాడు. నిర్లక్ష్య స్వభావాన్ని ఆఫ్టర్ ఆల్ చేస్తాం. ఏంటంటే పరిచయం చెబుతా పర్వాలేదు, ఆఫ్టర్ ఆల్ రక్షణ ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు కాదు, మన దృష్టిలో ఒక ప్రార్థన, ఒక మీటింగ్, ఒక ప్రేయర్ అంటే ఆఫ్టర్ ఆల్. అదే మన కుటుంబ పరంగా జరిగే కార్యాలు అయితే ఎంతో విలువైనది. అది మీ దృష్టి. ఈరోజు చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయేమో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఉదయాన్నే తెల్లవారుజామున సిద్ధపడినటువంటి వాక్యం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా? నీ రక్షణ నీకు విలువ లేదా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణని మడిచిపెట్టేస్తూ ఉన్నావు, దాచిపెట్టేస్తున్నావు. బీరువాలో పెట్టిన చీరలే పెట్టి చిలుగు పడతాయని, బీరువా చిలుగు పడుతుందని అప్పుడప్పుడు తీసి మనము ఏం చేస్తుంటాము? వాటిని ఎండలో పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాష్ చేస్తుంటారు, ఐరన్కి ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ పట్టు చీరలు అలాంటివి ఏమి కూడా చిరుగు పట్టకూడదు. వాడుతూ ఉంటే అవి పాడవకుండా ఉంటాయి. అలానే మడిచి పెట్టేస్తే ఏమవుతుందంటే ఒకలాంటి చీకు వచ్చేస్తుంది. ఈరోజు రక్షణను కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఒక చీరకి ఇచ్చిన విలువని రక్షణకి ఇవ్వట్లేదు. నీ రక్షణ రావడానికి, నీ పాపములు క్షమించబడటానికి వెనక పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్తము కార్చిన సంగతి, ఆయన చేసిన త్యాగమును మర్చిపోతున్నాం. చివరి రక్తం కొట్టి వరకు కార్చి మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుని యొక్క త్యాగాన్ని నువ్వు మర్చిపోయి ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నావు. ఓపిక లేకపోయినా ఎక్కడికైనా పోతాం. ప్రార్థనకి మాత్రం ఓపిక లేదని చెప్పేస్తాం, టైం కుదరట్లేదని చెప్పేస్తాం. నేను చెప్తూనే ఉంటాను దేవుని మాటలు, మీరు వింటూనే ఉంటారు, కానీ యథా ప్రకారం అంతే. యథా ప్రకారం మీ టైం మీదే, మీరు వచ్చే టైం మీదే, మీరు వచ్చే ప్రార్థన ఆదివారమే, శనివారాలు మాకు సంబంధం లేదు, బుధవారాలు సంబంధం లేదు, శుక్రవారం మాకు సంబంధం లేదు, గృహకూడికి దేనికి మనకు సంబంధం ఉండదు. ఎందుకంటే రక్షణనే నిర్లక్ష్యం చేసిన బిడ్డలు, రక్షణను నిర్లక్ష్యం చేసిన మీ జీవితంలో దేవుని ఆత్మ కార్యము జరగదు. ఏశావును దేవుడు ఏం చేశాడంట? ద్వేషించేశాడు. ఒక మనిషి ద్వేషిస్తే పర్వాలేదండి మనల్ని, ఒక మనిషి మనల్ని ద్వేషిస్తే పర్వాలా. ఈ రోజు నన్ను ద్వేషించే వాళ్ళు బోలెడంత మంది, ప్రేమించే వారి కన్నా కూడా. ఎందుకు అంటే 100% చెప్పగలుగుతాను, నేను వాక్యానుసారంగా సత్యములకు నిలబడతాను కాబట్టి నేను ఎంతో మంది చేత ద్వేషింపబడుతున్నాను, నిందించబడుతున్నాము, అవమానించబడుతూ ఉంది. అలాగ మనం ద్వేషించబడింది కదా, మనకి పరలోకములో ఫలమున్నదని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇతడు రక్షణను నిర్లక్ష్యము చేసినాడు, దేవుడి కార్యాన్ని నిర్లక్ష్యము చేసినాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యము చేశాడు. నీకు ఇచ్చిన ఫలాన్ని నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దాని ఫలితం దేవుడే తనని ఏం చేస్తున్నాడంట? ద్వేషించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ద్వేషిస్తే మన పరిస్థితి ఏంటండి? దేవుడు నన్ను ద్వేషిస్తే మన పరిస్థితి ఏంటండి? ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి నీకు సమయం సరిపోవట్లేదు, సమయం లేదు, అర్థం చేసుకోవడానికి లేదు. అందుకే ప్రభు నీ గురించి ఆలోచించడానికి కూడా సమయం లేదని చెప్తున్నాడు. ఈరోజు నీ కుటుంబం గురించి ఆలోచించే టైం నాకు లేదు.
నీ గురించి పలుమార్లు ఆలోచిద్దాం అనుకున్నాను కానీ నా టైం సరిపోలేదు అంటున్నాడు దేవుడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? రక్షణను నిర్లక్ష్య పెడుతున్నావా? నీ జీవితంలో నిర్లక్ష్య స్వభావం వచ్చేసిందా? రక్షణ ఏం చేసుకుంటావు కానీ రక్షణ పొందిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరలా లోకంలో వెళ్ళిపోతున్నారుగా, నేను పంపకపోతే ఏం పోయింది కానీ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు. జాగ్రత్త, ఎవరి రక్షణ వారిదే. ఎవరికి వారు రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎంతవరకు నువ్వు బాప్తీసం తీసుకోలేదు, ఎంతవరకు నువ్వు తిరిగి తిరిగి జన్మించే అనుభవంలోనికి నువ్వు రాలేదు, నూతన కొత్త జన్మ అనుభవంలోనికి నువ్వు రాలేదు, మారుమనసు అనుభవంలోనికి. ఎలాగ నీ జీవితం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నిన్ను కూడా దేవుడు ద్వేషించబోతూ ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు ద్వేషిస్తానంటూ ఉన్నాడు. నిన్ను దేవుడు ద్వేషించక ముందే ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. దేవుని సన్నిధిలో ఏసావు దేవుని కార్యాలను ఏం చేశాడంట? నిర్లక్ష్యం. దేవుని కార్యం అండి, మీటింగ్స్ పెట్టడం దేవుని కార్యం. మరి రకరకాలుగా సువార్తలు అందిస్తున్నావు, అవన్నీ దేవుని కార్యాలు. మరి అవి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? నీకే అప్పగిస్తున్నావు. నీకు ఏదైనా అయితే ఏదైనా సరే నువ్వు ఆగిపోతావు, ఏదైనా చేసుకుంటాం మన పరంగా అయితే కదండి. దేవుని పని అనేసరికి ఎన్నో వచ్చేస్తాయి మనకి సాకులు, ఎంతో సాకులు వచ్చేస్తూ ఉంటాం, ఎక్కడ లేని సాకులు. కొన్నిసార్లు నీ శరీరానికి రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటారు కొంతమంది దేవుని బట్టి. అలాంటి టైంలో కొన్నిసార్లు దేవుడు మొత్తైనా నీకు విశ్రాంతినిస్తుంటాడు. ఎట్టిస్తాడు నాకు వినలేదు కదా మాట. అలానే దేవుడు పని విషయంలో కూడా నీ వినకపోతే మొత్తైనా నీకు ఏం చేస్తాడంట? ఇస్తాడంతే. మనం అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. నేను నా సొంత మాటలు చెప్పట్లేదండి, దేవుని యొక్క వాక్యాన్నే అందిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుని కార్యాలను, ఆయన రక్షణను నీవు నిర్లక్ష్యము చేయవద్దు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, రాజుల మొదటి గ్రంథములో మరొక వ్యక్తి నిర్లక్ష్యము చేసిన మరొక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకో అంటున్నాడు. ఇక్కడ ఏలియా నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియా గారు పరిచర్యను, సేవను నిర్లక్ష్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఒక గొప్ప సేవకుడుగా దేవుడు ఒంటరిగా అతన్ని నిలబెట్టి జయాన్ని ఇచ్చాడు ఏలియా గారికి. కానీ ఏలియా ఏం నిర్లక్ష్యం చేస్తున్నాడంటే ఆ పరిచర్యనే ఏం చేస్తున్నాడు? ఇంకొద్దున ఆయన నేను చేయలేను, నేను పడలేను, నా వల్ల కాదు, ఇంకా పరిచర్య నేను చేయలేను, తీసే నాకొద్దు అన్నాడండి. అంతే. ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? పరిచర్యని, సేవను నిర్లక్ష్యం చేశాడు, పోగొట్టుకున్నాడండి. ఎందుకయ్యా నా సేవని నేను ఎక్కిస్తే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే భూమి మీద ఎందుకు నువ్వు దండగా వచ్చే? చాలా దగ్గర నా కోసం చేసావుగా, కష్టపడ్డావుగా, సరేరా ఇక వచ్చే, ఇంకొద్దు భూమి మీద నువ్వు తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఎత్తపడతావు, పరిచయం నిర్లక్ష్యం చేయకుండా లోబడి చేస్తావు, నీ ఇష్టం. అందరూ ఏరియాలాగా దేవుని దగ్గరికి వెళ్తారని కూడా నేను చెప్పలేదు. అది నీ వ్యక్తిగత భక్తి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రవర్తన ఎలాగున్నదో పరిశీలన చేసుకో. ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవునితో ఎలా మాట్లాడుతూ ఉన్నావు? ఎలాంటి మాటలు పెడితే అలాంటి మాట, ఎలాంటి ప్రార్థన పెడితే అలాంటి ప్రార్థన చేస్తున్నావా? ఆసాపు చూసారా, దేవుని బిడ్డల ప్రార్థన ఎలాగా కలుస్తా వచ్చిందో. ఆసాపేమో దావీదు దగ్గర పనిచేసే వ్యక్తి, దావీదేమో రాజు. కానీ వారి ప్రార్థన ఎలా ఉందంట? సేమ్ థింగ్, ఒకే మాటలు పలకటాన్ని చూస్తున్నాం. ఒక నిజమైన దేవుని బిడ్డ, భారం కలిగిన బిడ్డ నోట్లో నుంచి వచ్చే మాటలు వేరు.
నిర్లక్ష్య స్వభావం కలిగిన వారి నోట్లో నుంచి వచ్చే మాటలు వేరు. దేవుడి దగ్గర కూడా ఎలాంటి ప్రార్థన పడితే అలాంటి ప్రార్థన చేస్తారు. ఆయన్ని తీసేసి ఆయన చచ్చిపోతుంది, ఇసుకుపోతుంది, పోతే కానీ నా పేడ వదిలిపోదు. ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఎలాంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నావు? జాగ్రత్త. దేవునితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, 5వ అధ్యాయంలో 1-2 వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. నువ్వు జీవము కలిగిన దేవునితో మాట్లాడుతున్నావు. ఒక అధికారితో మాట్లాడేటప్పుడే ఎంత భయంతో మాట్లాడతామంటే, ఒక మాట మిస్టేక్ ఏది వస్తుందో అని చాలా భయంగా మాట్లాడతాం, చాలా భయంగా నుంచుంటాం. ఎట్లా అంటే పర్ఫెక్ట్, చాలా కరెక్ట్ గా నుంచుంటాము. సంబోధించడం చాలా నీట్ గా సంబోధిస్తాం, ఎక్కడ ఒక మాట జారకూడదు అని. మరి జీవము కలిగిన దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత చక్కగా మాట్లాడాలి. నీ మాట వల్ల, నీ ప్రార్థన సరిగా లేకపోవటం వల్ల నువ్వేం పోగొట్టుకుంటున్నావు అంటే, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను, సేవను పోగొట్టుకుంటావు. కుటుంబం అనే పరిచర్యను పోగొట్టుకుంటావు. నీ కుటుంబంలో ఉన్న సేవను పోగొట్టుకుంటావు. సంఘంలో ఉన్న పరిచర్యను పోగొట్టుకుంటావు. అన్ని దూరం అయిపోతాయి నీ జీవితంలో. జాగ్రత్త సంగమా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. ఎంత మాట్లాడినా కొందరు మనసులు ఎలా ఉంటాయి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడండి, పేర్లు చెబితే బాధపడతారు కానీ నాకు తెలిసిపోతా ఉంటది. వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళ మనసు నాకు తెలిసిపోతా ఉంటది. ఎండిపోయిన హృదయం అంటది. అసలు ఒక పెద్ద బండ రాయి హృదయం అయిపోతుంది. రాతి హృదయం అంటారు. అంత కఠినంగా ఉంటది. ఎంత వాక్యాలు చెప్తున్నా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ నిర్లక్ష్య స్వభావములను విడిచిపెట్టడానికి ప్రయత్నములు చేయాలి. కానీ అదే మాటలు నువ్వు వెళ్ళిపోతే ఏలియా వలె నువ్వు కూడా నీ జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకుంటావు. ఏలియా స్థానంలో ఎవరు వచ్చేసారంట? ఎలీషా వచ్చాడు. ఏలియా కంటే రెట్టింపు సేవ చేశాడు. హల్లెలూయా. ఏలియా కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు. చెప్పరా గట్టిగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నీ అద్భుతాలు కోల్పోతున్నావు. నీ ద్వారా జరిగేటువంటి దేవుని కార్యాలను పోగొట్టుకుంటున్నావు. అన్ని పోగొట్టుకుంటున్నావు. నీ నిర్లక్ష్యం కేవలం నీలో ఒకటి కొదువుగా ఉన్నది, అది నిర్లక్ష్యం. ఏంటది? నిర్లక్ష్యం. ఏలియా పరిచర్యను, సేవలో నిర్లక్ష్యంగా ఉన్నాడంట. ఏసావు దేవుని కార్యాలక్ష్యంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ద్వేషించబడ్డాడు. ఏలియాని తీసి పక్కన పెట్టేశాడు దేవుడు. అంతేకాదు, మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి చాలు. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞ. అమాలేకీయులు అందరినీ నాశనం చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తే తనకు నచ్చినట్టు చేస్తూ వచ్చాడు. చాలా మంది పరిచర్య దేవుడు చెప్పినట్టు చేయడు, సేవకులు చెప్పినట్టు చేయడు. చాలా మంది సగం వాళ్ళకి ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఇష్టాన్ని సేవకుల మీద రుద్దేస్తారు, దేవుడి మీద రుద్దేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దేవుని ఇష్టం ఏంటో నువ్వు అదే చేయాలంతే. సేవకులు ఏది చేయమంటున్నారో అదే చేయాలంతే. అప్పుడే మనకు ఆశీర్వాదం. ఈరోజు దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో నిర్లక్ష్యము నీ జీవితంలో రాకూడదంటే, నిర్లక్ష్యము రాకూడదంటే. మేమేం సేవ చేయట్లేదు, లేదు మాకు కాదనుకుంటున్నారే. మీకు కూడా ఖచ్చితంగా, మీకు కూడా ఒక్క ఆజ్ఞను కూడా నువ్వు పాటించలేకపోతూ ఉన్నావు. నేను చాలా ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఏదో చిన్నది అదొక్కటే అనుకుంటూ ఉన్నావు. ఒక్కటి చాలు నీ జీవితంలో, ఒక్కటి చాలు. నిర్లక్ష్యం. బుద్ధులేని కన్యకలు ఏమన్నా వ్యభిచార పాపం చేశారా? దొంగతనాలు చేశారా? అబద్ధాలు ఆడారా? బూతి మాటలు మాట్లాడారా? విశ్రాంతి దినం పాటించకుండా ఉన్నారా? అన్ని చేశారుగా. వాళ్ళలో ఉన్న ఒకే ఒక్క నిర్లక్ష్యం ఏం సిద్ధపరచుకోవాలా? సమయానికి ముందు నూనెని సిద్ధపరచుకోవాలి అంతే. నూనె ప్రార్థనా జీవితానికి గుర్తు. ప్రార్థనా జీవితాన్ని మాత్రమే వారు కలిగి లేరు, సరిగ్గా సిద్ధపరచుకోలేదు వాళ్ళు అంతే. పెళ్లి కుమారుడు దగ్గర ఏమైపోయారు వాళ్ళు? విడిచిపెట్టబడ్డారు, ఎత్తబడ్డారు. విడిచిపెట్టబడ్డారు. వారు లోబడలా.
చాలనటువంటి భక్తితో నువ్వు ఎక్కడ కూడా ఎంతమంది అక్కడ పశ్చాత్తాపడటానికి టైం లేదు. ఇక్కడ భూమి మీద మాత్రమే నీకు సమయం ఉండగానే నువ్వు పశ్చాత్తాపడవలసిన సమయం ఇదే తర్వాత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టబడ్డారు కేవలం వాళ్ళ నిర్లక్ష్య స్వభావం అంతే. నూనె సిద్ధపరుచుకునే విషయంలో, ముందుగా నూనె సిద్ధపరుచుకునే విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది. బుద్ధిగల కన్యకలు కావలసినంత నూనెని సిద్ధపరుచుకొని కూర్చొని ఉంటే, బుద్ధులైన కన్యకలు తర్వాత చూద్దామని అన్నట్టుగా సిద్ధపరుచుకున్నారు. ఇంకా పాటలేదా, ఇంకా వాక్యమేనా? మన జీవితంలో ఉన్న నిర్లక్ష్యం. బైబిల్ స్టడీ మనకి ఎందుకు లేదు? శుక్రవారం బ్రహ్మకుడిలు వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో తప్పదు. పాస్టర్ మా ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళకి తప్పదు, ఆ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు. నేను పోవటానికి లేదు అంతే, నేను వెళ్ళకూడదు అంతే. నిర్లక్ష్యం. ఈరోజు ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యం నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ పాప నిర్లక్ష్యం వల్ల నీ కుటుంబం కూడా నిర్లక్ష్యం పాలైపోతుంది. నువ్వు పాపం చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా, బుద్ధిహీనంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అందుకే నీ బిడ్డలు కూడా అదే మాటలో వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోసంటున్నా. ఆజ్ఞను అతిక్రమించిన వాడిగా ఉన్నాడు. ఎవరంటండి? సౌలు. దేవుడు అతన్ని ఏం చేశాడంట? విసర్జన. అర్థం తెలుసా? బయట బహిర్గంలో మనం వెళ్తుంటాం, ఏం చేసి వస్తాం? విసర్జన చేసి వస్తుంటాం. అసహ్యం కదా. అంటే దేవునికి ఎంత అసహ్యత వచ్చేసింది. ఏశావును ద్వేషించేశాడు. ఏలియా పరిచయం తీసి అవతలు పెట్టి పద ఇక భూమి మీద వద్దన్నాడు. ఇక్కడ సౌలుని అంటున్నాడు విసర్జించేశాడు. అంత అసహ్యత వచ్చేసి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్నలాగా ఫీల్ అయితే నీ పరిస్థితి ఏంటి? నీకు అంత నిర్లక్ష్యం ఉంది దేవుడు పనుల విషయంలో, ఒక ప్రార్థన విషయంలో, ఒక విజ్ఞాపన ప్రార్థన విషయాల్లో అన్నిట్లో నిర్లక్ష్యం. ఏ రోజు మందిరంకి ముందొచ్చిన పాపాన పోవును, ఏ రోజు కూడా పరిశుద్ధ దేవుని మందిరంలో నేను ఈ రోజు ముందొచ్చాను అన్న దినంలో ఏమీ లేవు నీ జీవితంలో. ఒక బైబిల్ స్టడీకి వచ్చిన 8 తర్వాత, ఒక విజ్ఞాపన ప్రార్థనకి వచ్చిన నా టైం 8 తర్వాత, తలపతి వచ్చేవాళ్ళు చెప్పే డైలాగ్. అసలు రానోళ్ళు వేరే పరిస్థితి అనుకోండి, ఇక వాళ్ళ లెక్కలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికైనా రానివ్వండి, మన టైం అది అంతే. నీ టైం అంతే, నీ పాటికి నువ్వు చెప్పుకుని నా టైం నాది. ఎందుకంటే నిర్లక్ష్యం. ఈరోజు నువ్వు నిర్లక్ష్యమును లక్ష్య పెట్టకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోవటానికి నువ్వు ముందుకు రావాలి. లేదు అంటే వేళ వలె నువ్వు విసర్జింపబడతావు. ఇంకొక వ్యక్తి ఉన్నాడంట, అపోస్తుల కార్యాల్లో కనిపిస్తాయి. 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు. ఎక్కడికి పోవటానికి? ఎక్కడి నుంచి వచ్చాం మనందరం ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రి దగ్గర నుంచి వచ్చాం, పరలోకం నుంచి వచ్చినాం మనం భూమి మీదకి. తెలీదా మీకు? మనందరం, వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడి నుంచి పంపబడ్డాం? తండ్రి దేవుడి దగ్గర నుంచి పంపబడ్డాం. మళ్ళా మనం వెళ్ళాల్సిన చోట ఎక్కడికి? తండ్రి దగ్గరికి. ఆ చోట ఏమైపోయాడంటే యోధా తప్పిపోయాడు. కేవలము 30 నాణాల కోసం నిర్లక్ష్యం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తునే నిర్లక్ష్యం చేశాడు యోధా 30 నాణాల కోసం. ఈరోజు మీ జీవితంలో చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈరోజు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నాణానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు నువ్వు ఒక పూట కూలి కోసం నువ్వు నిర్లక్ష్యం చేసావు. ఆదివారం కూలి కోసం నిర్లక్ష్యం చేసే ఎన్నోళ్ళు ఉన్నారు. ఆదివారం ఫంక్షన్ కోసము ఒక పూట కూటి కొరకు వేసేవాళ్ళగా నిర్లక్ష్యం చేసి దేవుడిని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక కూటి కోసం నిర్లక్ష్యం చేస్తావు. ఒక 50 రూపాయల కోసం కూడా యేసుప్రభువుని నిర్లక్ష్యం చేసేస్తావు. ప్రార్థన తెలుసు, కానీ ఉన్న చోటుకి వెళ్తావాలి, వెళ్ళిపోతావు అంతే. ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? సేవకుల్ని కాదు, సంఘాన్ని. ఎవరిని? దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఒక యోధావి. నీలో యోధ ఆత్మ పనిచేస్తుంది, దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యోధ యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యోధ నిర్లక్ష్యం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నావు? యేసు ప్రభువుని పక్కన పడేస్తున్నావు. పాపం చేసేటప్పుడు ప్రభువారిని పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నీ ఆత్మ ప్రేరేపణిస్తుంటే నిర్లక్ష్యం పక్కన పెట్టేస్తావు. వెళ్ళిపోతావు. అపవాదికి అప్పగించుకొని నిన్ను నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు.
తాగినోడు కనుక మత్తులో ఏం చేస్తాడో తెలియదు అంతే. నీ ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ఒక ఇస్కరియోతు యోధా వలె నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అమ్మేస్తున్నావు దేవుణ్ణి, అప్పగిస్తున్నావు సాతానికి, సిలువకు అప్పగిస్తున్నావు, అవమానపరుస్తున్నావు దేవుణ్ణి. ప్రియ సంగమా, ఈరోజు నిర్లక్ష్యము మీలో ఒకటి కొదువుగా ఉన్నది, అది నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ముఖ్యముగా దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవుడి కార్యాలంటే నిర్లక్ష్యం, దేవుని బిడ్డలంటే నిర్లక్ష్యం, దేవుని సేవకుల మాట అంటే నిర్లక్ష్యం. అన్ని నిర్లక్ష్యం. జాగ్రత్త. వీరి జీవితాల్లో మరలా రెక్టిఫై అవ్వడానికి అవకాశము రాలా, వీరి జీవితం అవకాశము రాలా. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నీ మీద కోపం లేదు. నువ్వు చేస్తున్న పనులకు బాధపడుతున్నాడు. ఇంకా తిరుగుతావేమో ఆయన వైపుని చూస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తావా? ఎపిసి 5:15 అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఏం చేసుకోండి, సద్వినియోగం చేసుకో. మరొక దినం నీకు వచ్చిందో రాదో నాకు తెలియదు. ఈ రోజు అవకాశం ఇచ్చాడు దేవుడు పనిచేసే, అంతే. దేవుడి కోసం వెళ్ళిపో. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకో, నిర్లక్ష్యం చేసుకోవా. ప్రియ సహోదరి, ఎప్పుడు కూడా నిర్లక్ష్యము రాకూడదు మన జీవితంలో. ఏం రాకూడదండి? రాకూడదండి. ఈరోజు పని చేసుకో, ప్రార్థనలో ఫస్ట్ ఉండు. పని చేసుకో, ప్రభు పరిచర్యలో ఫస్ట్ ఉండు. అన్నిట్లో ఉండాలి. ఏమంటే అక్కుల్లా పిల్లలు పని చేసుకోలేదా? పని చేసుకోలేదా? వాళ్ళు ఏం కుట్టేవాళ్ళంట, నిత్తుకి వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు అంట, డేరాలు కుట్టుకునేవాళ్ళు. తెలుసా? పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు గారు ఇన్ని సంఘాలు కట్టాడు కదా, ఆయన ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన కూడా ఏం చేసేవాడు తెలుసా? డేరాలు కుట్టేరు. అంటే ఏంటి? టెంట్ డేరాలు ఉంట్లో అది కుట్టేవాళ్ళు. అది ఆ కుట్టు పని చేసేవాడు డేరా. అకుల్లో పిల్లలు కూడా కుట్టేవాళ్ళు. పని చేసుకుంటేనే ఇంట్లో ఉన్న సంఘ కూడికలు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళు జరిగిస్తున్నారు, వీళ్ళు రమ్మన్నారు అంతే. వాళ్ళు నడిపిస్తున్నారు, నిన్ను వచ్చి కూర్చోమంటున్నారు అంతే. తేడా ఏం లేదు. కానీ నీకు కూర్చోడానికి వద్దుకో, వాళ్ళు అక్కడ సిద్ధపడి వచ్చి అందిస్తున్నారు. సిద్ధపడి మరీ వచ్చి అందిస్తూ ఉన్నారు మనకి. ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు నీవు చురుకుగా ఉండదు. హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారంట? చురుకున్నారు. వాళ్ళ సోమరితనం లేదు. అందుకే వారి బిడ్డల్ని వాళ్ళు కాపాడుకోగలిగారు. ఎగిరిలు తన కుమారుడైన మోషేని కాపాడుకోగలిగిందంటే చురుకైన స్త్రీ కాబట్టి. ఆమె నిర్లక్ష్య స్వభావము, సోమరితనము లేదు ఆమె. మనమంటే ఇప్పుడు కూడా రేపటి పని ఇప్పుడు చేయాలంట. ఇప్పుడు పని, ఈరోజు పని ఇప్పుడే చేయాలంట. అర్థమవుతుందండి? రేపటి పని ఈరోజు చేయాలి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యి. మనం ఏం చేస్తా, ఈరోజు రేపు చేద్దాంలే, తొందర ఏముంది, చాలు ఎక్కువైపోయింది, రేపు చేద్దాం మిగిలింది. రేపటి పని ఏం చేద్దాము, ఇంకా టైం ఉందిగా, చూద్దాంలే. అంటే మనలో ఎంత నిర్లక్ష్య స్వభావం ఉందో చూడండి. అందుకే మనం ఆశీర్వదించబడట్లేదు. బ్లెస్సెడ్ పీపుల్స్ అవ్వలేకపోతున్నాం. మనలో ఆ చురుకుదనము లేదు. నువ్వు ఈ రోజు పని ఇప్పుడే చేసే, రేపటి పని ఈరోజు చేసే. చూడండి అప్పుడు ఎంత హ్యాపీ, ఫ్రీగా ఉంటాము మనం. కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు, అక్కడ అంట్లు, ఇక్కడ ఇడిచిన బట్టలు, అక్కడ కసువులు. అస్సలు అవి చూస్తుంటే ఎలా ఉంటుందంటే మైండ్ కూడా లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తులకి చిరాకు వచ్చేస్తుంది. మీకే చిరాకు వస్తుంటది. ఏదో పెద్ద కొండంత భారము సమస్యలను మోస్తున్నాం అనే ఫీలింగ్. అదో పెద్ద ముష్టి ఫీలింగ్ అనాలంటే మనం చెప్పాలంటే. అందరూ చేసుకుంటారు, స్త్రీలందరూ పని చేసుకోవాల్సిన బాధ్యత అది. మన స్త్రీలకి దేవుడు మనకి ఇచ్చిన పని అదే, మనం చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరు అలానే ఉంటుంటారు, ఎందుకో అర్థం కాదు. భయంకరంగా ఉంటారు. ఆ ఇంట్లోకి వచ్చిన పురుషుడు ఆ ఇల్లు చూడగానే చిరెత్తేస్తుంది. అక్కడే కోపాలు, తాపాలు, చిరాకులు, గొడవలు, నమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితులు వస్తాయి. ఇళ్లలో వచ్చేస్తా ఉంటాయి. ఆ బట్టలు తూడు అసలు పేగులు ఏలాడినట్టు ఏలాడుతుంటాయి. ఆ ఆర్మర్లు పేగులు సర్దుకుంటున్నారు. ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది పురుషులు కూడా ఇళ్లలో చేయాల్సిన ఆ పనుల్ని చేయరు. ఆ రిపేర్లను అలానే పెట్టేస్తూ ఉంటుంటారు. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఇంట్లో గొడవలు ఉండవు, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అట్ ద సేమ్ సంఘంలో కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో
సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకో. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో దావీదులాగా ముందుండాలంట. కీర్తనకారుడు అంటాడు 119వ అధ్యాయం 60వ వచనంలో, ఆజ్ఞలను అనుసరించట్లో నేను జాగు ముందుకు వెళ్తున్నాను అంటాడు. చదవండి అన్నమాట. 119వ అధ్యాయము కీర్తనలు 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక ఎలా ఉన్నాను, నేను త్వరపడుతున్నానయ్యా. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను. నువ్వేమో దేవుడిచ్చిన ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ మనం తప్పిపోతాం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడును లేను అంటే అదేమో తప్పిపోతుంటాం. ఆయనే పక్కన పెడతాం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఆ ఆజ్ఞలు తప్పిపోతూ ఉంటాం. సొలొమోను అన్ని ఆజ్ఞలు పాటించాడు. అన్ని ఆజ్ఞలు పాటించాడు. మొట్టమొదటి ఆజ్ఞలు ఏమైపోయాడు? దేవుడైన యెహోవాను వెంబడించట్లో ఏమైపోయాడు? నిర్లక్ష్యం చేశాడు కదా. తన భార్యల వైపు మనసు తిప్పేసుకొని యెహోవాను విడిచిపెట్టేసి ఇతర అన్ని దేవతలను వెళ్ళి ఆశ్రయించాడు కదా. నిర్లక్ష్యం వచ్చింది. ఇది ఎవరికి? యెహోవా మీదనే, దేవుని మీదనే అతను నిర్లక్ష్యం చూపించేశాడు అనుసరించే విషయం. అందుకే సొలొమోను కూడా తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడిచ్చిన సమయంలో నువ్వు పాడు చేసుకోవద్దు. సమయం ఉండగానే నువ్వు కేకలు వేయటం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఎంత నిర్లక్ష్యం అంటే, ప్రార్థన చేసుకున్నాంలే, ప్రార్థన ఈరోజు ఏముందిలే, ప్రార్థన చేసుకుంటాను, పొద్దున్న చేసుకోవాలి, మధ్యాహ్నం చేసుకుంటాలే, సాయంత్రం చేసుకుంటా, మర్చిపోయా, మధ్యాహ్నం చేసుకో, సాయంత్రం చేసుకుంటా, సాయంత్రం సో కడుపు నిండా పడుకుంటా, అయిపోయా, ఆ రోజు గడిచిపోయి. ఇప్పుడు వాక్యం చదివే విషయంలో నీకు అసలు చెప్పనవసరం లేదు. వాక్యం చదివే విషయంలో నీకున్నంత నిర్లక్ష్యం ఇంకెవరికీ ఉండదు. అంత నిర్లక్ష్యం వాక్యం చదువుతున్న విషయంలో. పరిచర్య విషయంలో అయితే ఇక మీరే వేసుకోండి మార్కులు. మీరే మార్క్స్ వేసుకోవాలి. నేను వేస్తే కొంచెం ఫీల్ అవుతారు కాబట్టి మీరే మార్క్స్ వేసుకోవాలి. ఎంతవరకు వేసుకుంటారో అంతవరకు మీరే మార్కులు వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే, మార్కు సువార్త 10:47 వచనం చదవండి. ఆ మాట అక్కడ చదువుకున్నాం. మనం ఇంట్లోకి వెళ్దాం. మార్కు సువార్త 10:47 వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేసిండు. అక్కడ ఉన్న వాళ్ళు నోర్మల్ని అరుస్తున్నాడంటే అని అన్నప్పుడు అతడు ఇంకా ఏం చేశాడంట? మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు. భర్తిమై, గుడ్డివాడైన భర్తిమై తన జీవితంలో గుడ్డివాడు ఒక సమయం వచ్చింది, తనకి యేసు ప్రభువు అటు వెళ్తున్నాడు అని, నజరేయుడైన యేసు వెళుతున్నాడని విన్నాడు. ఆ సమయాన్ని నేను పాడు చేసుకోకూడదు, నేను నిర్లక్ష్యం చేయకూడదు అనుకొని నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని కేకలేయటం ప్రారంభించారు. పక్కన వాళ్ళు వచ్చి, నోరు మీరా, ఏంటంత పెద్దగా వస్తున్నావు, నోరు మీరా అంటే నోరు మీరా. మనమైతే ఏం చేస్తామంటే భయపడిపోతాం. నోరు మీ అంటే ఏం చేస్తాం? భయపడిపోతాం. ఎవరైనా మరి ఎక్కువగా కేకలు వేయటం నేర్చుకునే జీవితం. భక్తిమయ్యి లేదా వీడి మాటలు నేను ఎందుకు వినాలి, యేసు ప్రభువు వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితంలో అవకాశం వచ్చిందో రాదో, మరొక తరంగా నాకు ఉండదో లేదో అని మరి ఎక్కువగా బిక్కరగా కేకలు వేయటం ప్రారంభించాడు. ఎంత కేకలు వేశాడంటే, యేసు ప్రభువు వచ్చి తన కళ్ళు ముట్టి బాగు చేసి స్వస్థపరిచి కళ్ళు ఇచ్చి అంతవరకు కేకలు వేశాడు. హల్లెలూయా. ఈరోజు అది చురుకుదనం అంటే నీ జీవితంలో. అది నిర్లక్ష్యం లేని స్వభావం అంటే, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన బలాంతులను, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన బిడ్డలను అందరినీ కూడా కాపాడుకోవటమే నువ్వు చురుగ్గా ఉండటం అంటే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎలా ఉంటావో దేవుడు నీకే అర్పిస్తున్నాడు. కేకలమే దేవుడి సన్నిధిలో సోమరితనంగా ఉండబాకు. కొంతమందిని చూస్తే ఎంత నీరసం వచ్చిందంటే, వయసుకు మించిన అటువంటి మాటలు ఎలా వస్తాయంటే చాలా నీరసం. వయసు చూస్తేనేమో చిన్న వయసు, వాళ్ళని చూస్తే ముసలోళ్ళు కూడా ఆగరనమాట. అంత దారుణంగా ఉంటారండి, అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకు నీరసం వచ్చేసింది అనమాట వాళ్ళ నిర్లక్ష్యాన్ని చూస్తుంటే. ఆ మాట కూడా చిన్న ఎక్కడో మాట్లాడుతుంటారు, ఆ పని పెట్టేస్తుంటారు. అసలు మైండ్ పోతుంటది కొంతమందిని చూస్తుంటే. అసలు మనకి ఒకలాగా అనిపించేస్తుందండి. నాకైతే మన తెల్లవాడి సంఘంలో ఒక తల్లి ఉంది. ఆమె పేరు సంపూర్ణ. ఇప్పుడు పెద్దదైపోయింది. కొంచెం అనారోగ్యం కూడా వచ్చింది. ఈ చెయ్యి బాగా నొప్పి, కాలు కొంచెం నొప్పులు, బాగా ముసలం అయిపోయింది. కానీ కర్ర పోటేసుకొని వచ్చిందండి ప్రార్థన. హల్లెలూయా. కర్ర వేసుకొని 3 కాళ్ళతో వచ్చింది దేవుని మందిరాన్ని. సంఘంలో వాళ్ళకంటే చక్కగా వచ్చిందండి.
హల్లెలూయా. ఇచ్చు ఆ రెండు కాళ్ళు పనిచేసినప్పుడు చాలా యాక్టివ్ గా ప్రతి ప్రార్థనకు వచ్చి కూర్చునేది. రెండు కాళ్ళు పని చేయకపోయినా అటు ఇటుగానైనా మూడు కాళ్ళు వేసుకొని వచ్చి కూర్చుంటుంది. ఇచ్చిందండి ఎంత చురుకుదనమండి ఆమెను చూస్తే. అది ముసలామైతే ఏమైందండి 16 సంవత్సరాల పిల్లలాగా ప్రయత్నం చేస్తుందండి దేవుడి దగ్గరికి రావడానికి. ఈ రోజు 16 సంవత్సరాల వీళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారంటే 60 సంవత్సరాల్లో ఫీల్ అయిపోతుంటారు, వెలికలు తిరిగిపోతుంటారు, ఏదైనా పని చేస్తే సిగ్గుపడిపోతుంటారు. నాకు అర్థం కాదు, ఆడపిల్లలు ముఖ్యంగా మెలికలు తిరిగిపోతుంటారు. ఎందుకు పిల్లలు తిరుగుతారు? మగ పిల్లలేమో పిల్లలు బిడియం పడుతుంటారు, సిగ్గుపడుతుంటారు అనమాట. ఏదైనా చేయాలని ఫీల్ అయిపోతుంటారు. అందరు నన్ను పిలుస్తున్నారే అని ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళు సిగ్గుపడకూడదు. నీ యవన ప్రాయం దాటిపోయిందంటే నువ్వు చేయాలనుకున్న ఆ పని పట్టుకోలేవు. నువ్వు డబ్బా అని అంటావు. డబ్బాని ఓ డబ్బా తీయాలంటే అమ్మ మైక్ పట్టుకొని ఒక పాట పాడంటే అని పాడతావు. ఇప్పుడు పాడటానికి ఏమో తెగ వయ్యారాలు పడుతున్నారు, తెగ సిగ్గుపడుతుంటారు. చాలా మందిని చూస్తుంటా నేను. ఈ రోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, సిగ్గుపడద్దు. దేవుని పని చేయడానికి సిగ్గుపడకూడదు అంతే. నాకు టీనేజ్ ప్రాయంలో ఎవరి ప్రాయంలో దేవుని సేవ వచ్చా ఎన్నడూ సిగ్గుపడలే నేను దేవుని పని చేసే విషయంలో. దైవ సేవకుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని, సిగ్గుపడకుండా భయపడకుండా వెళ్ళేదాన్ని. నేను 25 సంవత్సరాల సేవ పరిచర్యలో ఎన్నడూ కూడా నేను వెనకంజ వేయలేదు దేవుని సేవ చేసే విషయంలో. ఇక్కడికి నేను వెళ్ళను, ఈ పరిచర్య నేను చేయను ఎన్నడూ కూడా చెప్పలేదు. ఏ స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలానికి వెళ్ళాను. అక్కడ ప్రకటించాలంటే వెళ్ళి ప్రకటించాను. అవకాశం లేకపోయినా అవకాశం చేసుకొని మరీ వెళ్ళేదాన్ని దేవుని కోసం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వెళ్ళకుండా సిగ్గుపడితే దేవుని పనికి నువ్వు పనికిరావు, పరలోకానికి పనికిరావు. సిగ్గుని తీసి పక్కన పడేసావు. నిర్లక్ష్యం, సిగ్గు అనే నిర్లక్ష్యం నేను కప్పేస్తూ ఉన్నది. ఎవరు ఎందుకు ఫీల్ అవుతున్నావు తండ్రి పని చేయడానికి? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకో. ఒకరికి నువ్వు పని చెప్పబాక, ఒకరికి నువ్వు చేసేటట్లుగా ఉండు. ఒకరి చేత నువ్వు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయబాక, నువ్వే తెచ్చి ఇచ్చేటట్లుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడి పనిలో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు చురుకుగా ఉంటూ కాక. ఆమేన్. నిర్లక్ష్యం పక్కన పెట్టే. నువ్వు నిర్లక్ష్యం చేసావా ఏ సేవ నిర్దేశించబడతావు. నిర్లక్ష్యం చేసావా పరిచర్యని, ఏలియా స్థానంలో ఎలీషా వచ్చినట్టు వచ్చేస్తారు. నీ స్థానాన్ని పక్కన పడేస్తారు. నువ్వు ఆజ్ఞలు పాటించే విషయంలో నిర్లక్ష్యం చేసావా జాగ్రత్త, విసర్జింపబడతావు. ఇస్కరియోతు యోధాలాగా యేసుని, నువ్వు దేవుని వాక్యాన్ని, ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా డైలీ రోజు, నువ్వు యోధావలే తప్పిపోయిన బిడ్డగొచ్చున్నాడు. జాగ్రత్త. ఎలాగుంటే ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, దుర్వినియోగపరుచుకోవద్దు. తండ్రి అని ఆయన సన్నిధిలో అడిగినప్పుడు చురుకుగా నువ్వు ఉన్నప్పుడు, సిగ్గున మోషే భార్య ఎంత చురుకుగా ఉందంటే, ఎక్కడి నుంచి జరిగిందో తెలిసింది, ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగిందో తెలిసింది, ఎందుకు మరణదూత వచ్చిందో తెలిసింది. స్పాట్ లో తన పిల్లలకి ఆ సున్నతి చేసింది, ఆ మరణం నుంచి తన భర్తను కాపాడుకుంది, రక్షించుకుంది. హల్లెలూయా. అదే చురుకుగా ఉండటమంటే. ఈ రోజు నువ్వు చురుకుగా ఉండవు కాక, దేవుడు నిన్ను ఆశీర్వదించడు కాక. ముఖించండి, ప్రార్థన చేస్తున్నావు.